ఇలా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ సహకారం, అదేవిధంగా మంత్రి ఆరోగ్య మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో సుమారు 110 చెరువులు ఇప్పటికీ గోదావరి నీళ్లు తెచ్చి ఆలయ చెరువు నింపడం జరిగింది. ఇక్కడనే తలాపినటువంటి తపాష్పల్లె, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, నవాపేట నుంచి ఇలా అన్ని ప్రాజెక్టులు కూడా ఈ ప్రజాపాలన ద్వారా ఆలయ చెరువు ప్రతి చెరువు నింపుతున్నాం. ఈ రోజు యారుట మండలంలోని ఇక్కడ తాళ్లగూడెం, రామాజ్పేట, చొల్లేరు మూడు చెరువులు పూర్తిగా నింపుకొని అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసి ఆ పూలతోటి గంగమ్మకు పూజ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 15 రోజులు కూడా గోదావరి నీళ్ళు తెచ్చి ఆలయంలో ఉన్న అన్ని చెరువులు కూడా నింపుతాను మాటిస్తూ, అదేవిధంగా తాగునీటి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో 210 కోట్లు ఆలయ నియోజకానికి మిషన్ భగీరథ కోసం ఏదైతే 16 కిలోమీటర్లు అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా 210 కోట్లతోటి మొన్ననే పైలవన్ ప్రాజెక్టు ఓపెన్ చేయడం జరిగింది. తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఆలయ ప్రజల గోదావరి నీరుతోటి ఆలయ ప్రజల కాలుగాడికి అదృష్టం నాకు దక్కిన నిజంగా కూడా ఆలయ ప్రజలకు రుణపడి ఉంటాయని చెప్పి ప్రతి చెరువుకు ప్రతి ఎకరాకు నీళ్లు అందించే బాధ్యతగా ముందుకు పోతున్నాం. ఇలా యారుగుట్టలో 4 చెరువులకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.